చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ సంకల్పంలో గొప్పవి నాయన, మీ కార్యములు గొప్పవి, సంఘం పట్ల అదేవిధంగా ప్రభువా మా పట్ల మీ యొక్క ఉద్దేశ్యములు ఎంతో గొప్పవై ఉన్నాయి ప్రభువా. అందువలన ప్రభువా మీ సన్నిధిలోకి వచ్చి ప్రభువా మీ చిత్తాన్ని, మీ సంకల్పములను, మీ ఉద్దేశ్యములను మేము ఎరిగి నడుచుకోవటానికి ప్రభువా మేము ప్రయత్నం చేస్తుండగా ఈ సన్నిధిని మాతో ఉంచండి ప్రభువా. ఈ సమయం మీది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆరంభము నుండి అంతము వరకు నీ వాక్యము మీ ఇష్టమైన రీతిలో ప్రభువా మీ బిడ్డలకు చేరినట్లుగా మీరు సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మీ కృప దయచేయండి ప్రభువా. ఈ యొక్క నెట్వర్క్ మీ కంట్రోల్లో ఉన్నది నాయన. సంఘము మీది ప్రభా, బిడ్డలు మీ వారై ఉంటున్నారు. ఒట్టివాడనని నేను ప్రభా మీ సన్నిధిలో కనులెత్తి మీదట చూస్తూ ప్రార్థన చేస్తూ సహాయం కొరకు వేడుకుంటున్నాను ప్రభా. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం దయచేయండి. మీ యొక్క లక్షణాలను ప్రభా తండ్రి ప్రకటించడానికి ప్రయత్నం చేస్తుండగా నాకు కావలసిన జ్ఞానమును మీరు నాకు దయచేయండి. యేసు దేవానికి వందనాలు ప్రభా, సహాయం దయచేయండి. యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మరొకసారి మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరి ముందు వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మీకు దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉన్నా. ప్రజెంటేషన్ కనబడుతుంది కదండి అందరికి? ఓకే. అయితే మరి ఈ దినాన మనము మాట్లాడుకుంటుంది దేవుని యొక్క సంకల్పములను గురించి. అంటే మరి ఎందుకో మరి నాకు తెలియదు, కానీ మరి దేవుడు ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయం కూర్చొని ఈ చిన్న ప్రజెంటేషన్ తయారు చేయడానికి సహాయపడినారు. నేను కొద్ది దినాలుగా దేవుని యొక్క అట్రిబ్యూట్స్, దేవుని యొక్క లక్షణాలను గురించి ఒక 15 నుంచి 17 లక్షణాల గురించి మా యొక్క యూత్ లో మేము పంచుకోవాలని ఆశ కలిగి స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో 2వ లక్షణాలుగా డిక్రీ ఆఫ్ గాడ్. యాక్చువల్గా అంటే డిక్రీ అనగానే తెలుగులో కట్టడలు అనే అవగాహన అనేక మంది రావచ్చు, కానీ యాక్చువల్ గా అది లాంగ్వేజ్ లో కరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేస్తే అది దేవుని యొక్క ఉద్దేశములు, ఇంకా మాట్లాడితే సరియైన వర్డ్ కావాలంటే సంకల్పములు. ఓకే, దేవుని యొక్క సంకల్పములు. ఒకవేళ గాని దేవుని బిడ్డలముగా దేవుని సంఘంలో దేవుని సంకల్పమును గురించి, సంకల్పములు అనట్లేదు, నేను సంకల్పము అంటున్నాను ఎందుకంటే అది సింగులర్ టర్మ్ కాబట్టి, ఆయన యొక్క సంకల్పమును గూర్చి నాకు అవగాహన ఉంటున్నట్లయితే నేను నా యొక్క జీవితంలో కానీ, నా ఫిజికల్ లైఫ్ భౌతిక జీవితంలో కానీ, లేకపోతే సంఘ జీవితంలో కానీ, లేకపోతే ఉద్యోగ జీవితంలో కానీ ఎక్కడ కూడా నేను భయపడను, తొట్టిల్లను. ఎందుకంటే దావీదు యొక్క జీవితంలో అనేకమైన సమస్యలు వచ్చాయి, అనేకమైన బాధలు వచ్చాయి, అనేకమైన దుఃఖాలు వచ్చాయి. ఎందుకంటే గత కొన్ని దినాలుగా కీర్తనలు, ప్రతి కీర్తనను కూడా కొన్ని ప్లేస్ లో బోధించడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. సో ఆ యొక్క కీర్తనల యొక్క బ్యాక్గ్రౌండ్ చదివినప్పుడు ఏ ప్రదేశంలో, ఏ యొక్క బాధలో, ఏ దుఃఖంలో ఉంటూ ఆ కీర్తన రాశాడో అర్థం చేసుకుంటున్నప్పుడు రాస్తూ దేవుని సంకల్పాన్ని దావీదు అత్యధికంగా అర్థం చేసుకోబట్టి ఏ పరిస్థితిలో కూడా ఆయన తొట్టిల్లలేదు, బాధపడలేదు, దుఃఖపడలేదు. కానీ కొంచెం వేదన పడినప్పటికీ ఆ యొక్క కీర్తన యొక్క అంతంకి వచ్చేసరికల్లా దేవా నీపే నా ఆధారము అని అంటూ ఉన్నాడు ఆయన. అంటే దేవుని యొక్క సంకల్పాన్ని ఒక సరైన రీతిలో ఒక విశ్వాసి అర్థం చేసుకున్నట్లయితే ఏ సమయంలో కూడా, ఏ పరిస్థితుల్లో కూడా, స్పెషల్లీ సంఘ జీవితంలోను, అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలోను, మన సంఘ పరిచర్యలోను, మన ఆత్మీయ పరిచర్యలో కూడా ఆ సంకల్పమును గూర్చిన అవగాహన మనకి ఎంతో దోహదపడుతుంది అనమాట. కాబట్టి మొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క సంకల్పము ముందుగా నిర్ణయించబడింది.
సంకల్పము అనగానే ఆయన భూమికి పునాదులు వేయక మునిపే తన సంకల్పాన్ని ముందుగా నిర్ణయించిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన. ఆ సంకల్పము ఎంత క్లియర్ కట్ సంకల్పం అంటే ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి తన ఉద్దేశాన్ని కలిగిన దేవుడు ఉంటూ ఉన్నాడు. రెండవది, ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఒక స్కెడ్యూల్, ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు ఆయన. అర్థమవుతుందండి? ప్రతి ప్లాన్, ప్రతి సంకల్పానికి కూడా, ప్రతి ఒక్క ఉద్దేశానికి కూడా ఏ సంఘమైనప్పటికీ, అది హెబ్రోన్ రిఫా సంఘం అయి ఉండొచ్చు, అది జేటీసీ సంఘం అయి ఉండొచ్చు, ఏ సంఘమైనప్పటికీ కూడా ఆయన యొక్క సంకల్పము చెప్పున ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు ఆయన. ఆ ప్లాన్ ని ఆ సంఘం పట్ల ఆయన ఇష్టమైన రీతిలో ఆయన చిత్త ప్రకారం జరిగిస్తూ ఉంటాడు ఆయన. అర్థమవుతుంది కదండి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎంతో సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా ప్రతి పాయింట్ ని క్లారిటీ ఇస్తూ ముందుకు వెళ్తాను నేను. వాక్యాన్ని కూడా, ప్రతి వాక్యాన్ని తెలుగులో చదువుదాం, చదివి దాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్దాం. అయితే మొట్టమొదటిగా డిక్రీ అనగానే దేవుని యొక్క సంకల్పం ఒకటే. అర్థమవుతుంది కదండి? దేవుని సంకల్పము ఒకటే. అనాది కాల ప్రణాళిక ప్రకారము ఈ భూమి పునాదులు వేయక మునిపే ఒక సంకల్పం కలిగి ఉన్నాడు ఆయన. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి భూమిని క్రియేట్ చేయడం జరిగింది. భూమిని క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ అంతవరకు ఆయన ప్రతి సంకల్పం ఎరిగిన దేవుడుగా ఉంటున్నాడు. ఎరిగిన దేవుడు అంతంలో కూడా తన యొక్క చిత్త ప్రకారము, తన ఉద్దేశ ప్రకారము భూమిని తిరిగి తన ఇష్ట ప్రకారం మార్చుకునే దేవుడు ఉంటూ ఉన్నాడు ఆయన కదా. అంటే దేవుని యొక్క ప్రణాళికలు ఎంత గొప్పవంటే, దేవుని యొక్క సంకల్పము ఎంత గొప్పదంటే మనం అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం కష్టమే. ఓకే, నేను ఎంత పెద్ద సేవకుడైనప్పటికీ కూడా, ఎంత గొప్ప గొప్ప సేవకులైనప్పటికీ కూడా దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోకుండా ఉంటే అది మన జీవితంలో కొన్నిసార్లు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి నేను ఎందుకు దేవుడు ఈ యొక్క పాయింట్ గురించి మాట్లాడమని నన్ను దేవుడు ప్రేరేపించడం జరిగింది. మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం ఎవరైనా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారుగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. జాగ్రత్తగా ఒక్క మాటని ఎంతో అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. ఆయన రాస్తూ ఏమంటాడంటే, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చెప్పున, తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చెప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అర్థమవుతుందండి? ఒక్క మాటని ఇంత కేర్ఫుల్ గా అర్థం చేసుకోండి. దాని వెనుక ఏంటుంది అక్కడ? తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి ప్రతి విషయమును ఆయన భూమిపై జరిగించు ఉన్నాడు. అంటే నేను మాట్లాడుతుంది స్పిరిచువల్ ఎగ్జిక్యూషన్ బ్రదర్. ఏంటంటే ఆత్మీయమైన విషయాల గురించి మాట్లాడుతా ఉన్నా, ఫిజికల్ విషయాల గురించి మాట్లాడట్లేదు నేను. అంటే ఆత్మీయంగా దేవుని యొక్క ప్లాన్ ఏదైతే ఉన్నదో, స్పిరిచువల్ గా దేవుడు ఏ విధంగా తన చిత్తంలో జరిగించాలనుకుంటున్నాడో, అది సంఘం అయితేనేమి, యేసుక్రీస్తు ప్రభువు రావడం అయితేనేమి, నువ్వు నేను దేవుల్లో రావడం అయితేనేమి, ఆఖరి వరకు బతకడం అయితేనేమి, ఆయన యొక్క పరిచయను జరిగించడం అయితేనేమి, ఆ పరిచయలో అంతవరకు వెళ్ళడం అయితేనేమి, ఏదైతే స్పిరిచువల్ గా ఏదైతే జరుగుతుందో ప్రతిదీ కూడా ఆయన చిత్త ప్రకారము నిర్ణయించబడి ఆయన చిత్త ప్రకారం జరుగుతూ ఉన్నాయి. మరి మీరు ప్రశ్న వేయచ్చు, మరి ఫిజికల్ గా జరుగుతున్న వెంటే కొన్నిసార్లు కొన్ని నెగిటివ్ థింగ్స్ జరుగుతూ ఉన్నాయి, కొన్ని అడ్డులు జరుగుతూ ఉంటున్నాయి అని మనం ప్రశ్న వేయచ్చు. అయితే నేను చెప్తోంది ఏంటంటే, మనుషుల జీవితంలో ఆదాము స్వభావం ఉంటున్నది కాబట్టి దేవుడు ఆయనకి ఒక అంటే ఆయనకి ఓన్ రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ విల్, స్వచిత్తాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ స్వచిత్తంలో దేవుడు స్వచిత్తంలో ఆ మనిషి తనకు తానుగా కొన్నిసార్లు తప్పిదాలు చేసినప్పటికీ, అర్థమవుతుందండి, మనిషి తనకు తానుగా ఆదాము స్వభావాన్ని బట్టి తప్పుడు పనులు చేసినప్పటికీ కూడా దేవుని ఏర్పాటులో ఏదైతే ఉన్నదో అది నెరవేరు వరకు తన నిర్ణయం ప్రకారం జరిగిస్తూ ఉంటాడు దేవుడు ఆయన.
కదా, అర్థమవుతుంది కదండి. ఇంకా కాలం ముందుకు వెళ్తున్న కొద్ది మీకు మోర్ క్లారిటీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సంఘములో ప్రతి విషయంలో కూడా దేవుని హస్తం ఒకటి ఉన్నది. సంఘములో ఆత్మీయమైన కార్యము ఏది జరుగుతూ ఉన్నప్పటికీ ఆ ఆత్మీయ కార్యము వెనుక దేవుని హస్తము ఉన్నది. దేవుని హస్తము ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము, ఆయన దయా సంకల్పమును బట్టి, ఆయన ఏర్పాటు ప్రకారము ప్రతి ఆత్మీయమైన కార్యమును సంఘములో ఆయన ఏర్పాటులో జరిగిస్తూ ఉంటాడు ఆయన. దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది ఆయన సంఘము కాబట్టి, ఎందుకంటే ఆత్మీయమైన కార్యము ఆయనది కాబట్టి. అర్థమవుతుందండి. ఏ ఆత్మీయమైన పరిస్థితి అయినప్పటికీ కూడా, ఏ ఆత్మీయమైన పరిచర్య అయినప్పటికీ కూడా, ఏ యొక్క దేవుని యొక్క సంఘములో దేవుని సంఘాన్ని ముందుకు తీసుకువెళ్ళటం అయినప్పటికీ కూడా, ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా, ఏదైతే దేవుని యొక్క ఏర్పాటు ఉన్నదో, దేవుని యొక్క చిత్తమైనదో, స్పెషల్లీ స్పిరిచువల్ యాక్టివిటీస్ అపాన్ దిస్ ఎర్త్, ఆత్మీయమైన కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ ప్రతి విషయంలో కూడా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. నాకు నేనుగా నా ఆదాము స్వభావాన్ని బట్టి 10 అడుగులు వేసినప్పటికీ కూడా, నేను 10 మార్లు లేకపోతే 20 మార్లు కూడా నేను దానికి ఆ రెసిస్టెన్స్ పట్టుకొచ్చి ఏమైనా ప్రాబ్లం తీసుకువచ్చినప్పటికి కూడా అంతవను మాత్రం ఆయన జరిగించేవాడుగా ఉంటా ఉన్నాడు. దట్ ఈస్ ది అల్టిమేట్ డిగ్రీ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క సంకల్పము. ఇంకా చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:9 జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తాలను గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాడు. చూడండి, దేవుని వాక్యం చెప్తుందంటే కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి, ఎవరి ఏర్పాటు అండి? దేవుని యొక్క ఏర్పాటును బట్టి. కాలము సంపూర్ణమైనప్పుడు, దేవుడు తన యొక్క చిత్తమైన సమయంలో కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన యొక్క ఏర్పాటును బట్టి సమస్తమును జరిగించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఇంకా 3:11 వచ్చామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:11. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడమైన నాకు ఈ కృప అనుగ్రహించెను. చూడండి, అక్కడ వాక్యం ఏముంటుందంటే, క్రీస్తు యేసు నందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానుకులకును, ఇంకా చెప్తూ నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి. అంటే వాక్యంలో ఏం చెప్పబడుతుందంటే, యేసు క్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము చెప్పున అంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే, దేవుడు తన యొక్క నిత్య సంకల్పము చెప్పున ప్రతి పరిస్థితిని ఆయన జరిగించచ్చు ఉన్నారు. నిజంగా దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనము విశ్వాసులమైనప్పటికీ, పరిచర్యలో ఉంటున్నప్పటికీ, కొన్నిసార్లు అనేక దినాల తర్వాత కొన్నిసార్లు సంఘమును గురించి, లేకపోతే నా యొక్క ఆత్మీయమైన పరిస్థితి గురించి, లేకపోతే నా యొక్క పరిచర్యను గురించి కొన్నిసార్లు దుఃఖపడే, వేదన పడే, బాధపడే అవకాశం కొన్నిసార్లు వస్తూ ఉంటుంది కదా. అయినప్పటికీ దేవుడు మనందరితో మాట్లాడుతుంది ఏంటంటే, ప్రతి పరిస్థితి కూడా ఆయన దయా సంకల్పము చెప్పున జరిగించచ్చు ఉన్నాడు. ఆయన ఉద్దేశించిన దానిని ఆయన చిత్త ప్రకారం జరిగించే దేవుడుగానే ఉంటున్నాడు. ఇంకా చూసుకుందాం. అయితే మరి ద హోల్ సినారియో, ద హోల్ సబ్జెక్ట్ అంటే మనకు ఎందుకు పర్పస్ ఎందుకు అన్నారంటే, సంకల్పము ఎందుకు అన్నారంటే, ద గాస్పల్ ఈజ్ ద అల్టిమేట్ దైవికమైన సంకల్పము. అంటే శుభవార్త ఉంది చూడండి, గాస్పల్ ఉంది చూడండి. ద హోల్ గాస్పల్ ఈజ్ నథింగ్ బట్ వన్ అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దేవుని యొక్క ఒకే ఒక దయా సంకల్పం ఏంటంటే, అది గాస్పల్ అపాన్ దిస్ ఎర్త్. అని యేసుక్రీస్తు ప్రభువు రావటం, ఆయన మనుష్య జాతిని రక్షించటం, ఆయన తిరిగి వాళ్ళ తన దగ్గరికి తీసుకోవటం, ఇవన్నీ ఏదైతే ఉంటున్నదో భూమి పునాదులు వేయక మునిపే ఏర్పరచబడిన దయా సంకల్పము చెప్పున ఆయన నిర్ణయించినది జరుగుతూ వస్తున్నది, ముందుకు జరుగుతూ ఉంటుంది.
అది బ్యూటిఫుల్ ప్లాన్ ఆఫ్ గాడ్. అందుకే ఒక సహోదరుడు ఏమంటాడంటే, ఒక థియాలజీని ఏమంటాడంటే, గాడ్ ద ఫాదర్ ప్లాన్డ్ ఇట్. తండ్రి అయిన దేవుడు దాన్ని ముందుగా నిర్ణయించడం జరిగింది, అంటే లేకపోతే ఒక ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ ని పర్ఫెక్ట్ గా పర్చేజ్ చేయడం జరిగింది యేసుక్రీస్తు ప్రభువారు. ఓకే, ఆయన ముందుగా ప్లాన్ చేశారు. ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారు అది ఆ యొక్క గాస్పల్ ని, లేకపోతే ఎవరిని ఏ సంకల్పం అయితే దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ సంకల్పాన్ని తన రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. దానిని అల్టిమేట్ గా అప్లై చేసి, లేకపోతే లోకంలో అది జరుగునట్టుగా జరిగించింది పరిశుద్ధాత్మ దేవుడు. అంటే తండ్రి అయిన దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది, కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారికి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీరు ముగ్గురు ఇన్వాల్వ్ అవడం ద్వారా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము ఈ భూమిపై జరుగుతూ వస్తున్నది. ఆఖరి వరకు మీకు జాతకం విన్నప్పుడు మీకు అర్థమవుతుంది, కాబట్టి త్వరగా వెళ్తాను నేను దాని తర్వాత. అయితే డిగ్రీ అంటే ఏంటి, సంకల్పం అంటే ఏంటి? సంకల్పము అనగానే మనం చదువుకున్నాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:9 చదువుకున్నాం కదా. ఏం రాస్తుంటుందండి అక్కడ? ఆయన ఉద్దేశంలో ఏముంటుందంటే, ఆయన చూడండి రాస్తూ ఉంటాడంటే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును. చూడండి 3 మాటలు క్లియర్ కనబడతాయి అక్కడ. ఏం రాస్తుంటుందంటే, ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు అంటే పర్ఫెక్ట్ టైం. రెండవది జరగవలసిన ఏర్పాటును బట్టి, ఇది జరగాలో ఏర్పాటు చేయబడింది, ఆ ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చెప్పున తన ఉద్దేశ ప్రకారము, ఆయన డిగ్రీ ప్రకారము, ముందుగా నిర్ణయించిన దాని ప్రకారము ఆయన జరిగిస్తూ ఉన్నాడు. అంటే ఏంటి? ఒక సంకల్పము అనగానే డిటర్మినేషన్ ఆఫ్ వన్ హూ హ్యాస్ ద అబ్సల్యూట్ అథారిటీ డూ వాట్ హీ ప్లీజెస్. ఆయన ఏది ఇష్టమైనదో అది జరిగించడం ఆయన ఉద్దేశం అనమాట. అదవుతుందండి. దైవ సంకల్పము అనగానే మనం ఏదో అనుకుంటాం, నార్మల్ గా చిన్న మాటగా వాడేస్తాందని మనం. కానీ దైవ సంకల్పము అనగానే ఆ యొక్క సంకల్పములో దేవుని యొక్క అధికారం కనబడుతుంది, ఆయన ఇష్టమైన రీతిలో జరిగించే యొక్క డామినేషన్ కనబడుతుంది, ఆయన అథారిటీ కనబడుతుంది. అది దేవుని యొక్క గొప్ప అథారిటీ అనమాట. కాబట్టి మనం ఇప్పుడు కూడా భయపడకూడదు. చూద్దాం, ముందుకు వెళ్దాం మనం ఇంకా. అయితే రెండోదిగా చూసుకున్నట్లయితే ఆయన ఏమంటాడంటే, ఒక మనిషి జనరల్ గా హ్యూమన్ గా ఉంటున్న మనము లూకాసు వార్త 14:28 ప్రకారము మనుషులంగా ఉంటున్న మనమే ఒక హౌస్ ని, లేకపోతే ఒక గృహాన్ని కట్టడానికి వెళ్ళినప్పుడు ముందుగా మనం కూర్చొని దానికి కావలసిన సొమ్ము, లేకపోతే దానికి కావలసిన మనీ ఏదైతే ఉన్నదో దాని గురించి చూసుకోమా అని యాక్చువల్ గా లూకాసు వార్త 14:28 చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే, మనం మనుషులుగా ఉంటున్న మనం దాని గురించి అంతగా ఆలోచన చేస్తే మరి దేవుడు జరిగించిన దాన్ని ఎంతగా దేవుడు ఆలోచన చేస్తాడనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అయితే ఏమిటంటే, మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపగోరని ఎడలా, చూడండి, దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదటి లెక్క చూచుకున్నాడా. అంటే హ్యూమన్ గా ఉంటున్న మనమే ఒక పని చేయడానికి ఇన్ని విధాలుగా ఆలోచన చేస్తామే, మరి దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ముందు ప్లాన్ చేయడా? డెఫినెట్లీ హి విల్ డూ ఇట్, బికాజ్ ఎ డివైన్ గాడ్, దైవికమైన గొప్ప దేవుడు అది జరిగించడానికి ముందే భూమికి పునాదులు వేయక మునిపే తన నిర్ణయాన్ని, తన యొక్క స్కెడ్యూల్ ని, తన యొక్క ప్లాన్ ని, తన పర్పస్ ని అబ్సల్యూట్ గా డిక్లేర్ చేయడం జరిగింది. అది జరగాల్సిందే, అది ఎవరు కూడా ఆపలేరు. అది నో వన్ కెన్ స్టాప్ ఇట్. ఎలా ఆపలేదు చూద్దాం, దేవుని వాక్యాన్ని చూద్దాం మనం. కాబట్టి మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హీ ఈస్ ద గాడ్ who will execute it in his perfect plan. దేవుడు తన ఉద్దేశ ప్రకారము, తన సంకల్పం చెప్పున, తన ఇష్ట ప్రకారము ఆయన సమయంలో జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. అది ఏ ఆత్మీయమైన విషయమైనప్పటికీ, అది నా రక్షణ అయి ఉండొచ్చు, లేకపోతే సంఘం యొక్క అభివృద్ధి అయి ఉండొచ్చు, సంఘముని ఏర్పరచడం విషయం అయి ఉండొచ్చు, కొత్త సంఘాన్ని పెట్టడం అయితే ఉండొచ్చు, ఏది అయినప్పటికీ కూడా ప్రతి విషయాన్ని కూడా తన సమయంలో తన దయ సంకల్పం చెప్పున జరిగించే దేవుడు
దేవుడుగానే ఉంటూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం ఇప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. రెండవది ఇంకోటి ఏంటంటే, మరి దేవుని యొక్క ప్లాన్, మరి మనుషులుగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి దేవుని ప్లాన్ మనుషుల ప్లాన్ కంటే అధికంగా ఉండదా? అందుకే దేవుని వాక్యంలో చూడండి, యోబు రాస్తే ఏమంటే, యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. అంటే దేవుని యొక్క సంకల్పాలు ఎంత గొప్పగా ఉంటాయి, దేవుని యొక్క సంకల్పము ఎంత అధికముగా ఉంటున్నది అనే విషయాన్ని 23వ అధ్యాయంలో 13వ వచనం చదవండి. ఆయన ఏక మనసు గలవాడు, ఆయన మార్చగలవాడు ఎవడు? ఆయన తనకి ఇష్టమైనది ఏదో అదే చేయను. చూడండి దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించండి. నేను నిజంగా ఈ యొక్క వాక్యాలు చదువుతున్నప్పుడు, లేకపోతే ఈ యొక్క పోర్షన్ ని నేను మా యూత్ లో టీచ్ చేయాలనుకుంటున్నప్పుడు రియల్లీ ఇట్ హస్ ఎంకరేజ్డ్ మీ అ లాట్. దేవుడు నిజంగా వాక్యం చెప్తుంది ఏంటంటే, ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. ఆయనకి ఇష్టమైనది ఏదో అదే ఆయన చేయను. నోబడి కెన్ స్టాప్ ఇట్, నాట్ ఈవెన్ ది ఎనిమీ. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అనేక మార్లు మనం ఏమనుకుంటామంటే, అపవాదులు చేసేస్తున్నాడండి, అపవాదులు చేస్తున్నాడు. నథింగ్ డూయింగ్. యాజ్ ఫార్ as spiritual activity is concerned, as far as God's work is concerned, not even the enemy has the authority to stop it. అర్థమవుతుందండి. చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే, ఒకవేళ దేవుని ఉద్దేశం అయినట్లయితే, అది దేవుని యొక్క ఏర్పాటు అయినట్లయితే, అది దేవుని యొక్క పరిచర్య అయినట్లయితే, అది దేవుని యొక్క కార్యం అయినట్లయితే, ఆ కార్యమును ఆపుట అనేది అపవాదికి కూడా అధికారం లేదు. ఒకవేళ కొద్ది దినములు డిలే అవ్వచ్చు. ఎందుకంటే ఆదాము స్వభావాన్ని బట్టి, నా యొక్క నేచర్ని బట్టి కొన్నిసార్లు నేను తప్పుదాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దేవుని మార్గాన్ని కాకుండా వేరే మార్గాన్ని ఎంచుకొని వెళ్ళటానికి అవకాశం కొన్నిసార్లు ఉంటా ఉంది. అయితే దేవుడు తన చిత్తములో, తన సమయ ప్రకారము, తన దయా సంకల్పము చేత తిరిగి ఆ విషయాన్ని కట్టే దేవుడుగా మన దేవుడు ఉంటూ ఉన్నాడు. కాబట్టి యోబు గ్రంథం 23:13లో ఏమని రాసి ఉంటుందంటే, ఆయన ఏక మనస్సు గలవాడు. హీస్ హ్యావ్ ఎ సింగిల్ మైండ్, నో వన్ కెన్ చేంజ్ ఇట్. అది మార్చడానికి ఎవరి హస్తం లేదండి, అది చేంజ్ చేయడానికి ఎవరి హస్తం లేదండి. అనుకోవచ్చు, హెజ్కియా ప్రార్థన చేశాడు కదా, మార్చాడు దేవుడు అనుకోవచ్చు మీరు. నో నాట్ అట్ ఆల్. ఈవెన్ దట్ ఆల్సో ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ కదా. మనుషులు మార్చగలడు గాని, మనిషి మారగలడు గాని దేవుని యొక్క సంకల్పం మారవు. ఆయన సంకల్పంలో స్టెబిలిటీ అదే. అంటే ఏక మనస్సు గలవాడు, ఆయన మార్చగలవాడెవడు. చూడండి దేవుని బిడ్డలారా, మరి ఎంత చక్కటి వాక్యాలంటే, ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయన మార్చగలవాడెవడు, ఆయన తనకిష్టమైనది ఏదో అదే ఆయన చేయను. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. అటువంటి దేవుడిని కలిగి ఉన్నామండి. మనము ఆరాధిస్తున్నప్పుడు, లేకపోతే మనము దేవుని సన్నిధిలో పరిచయం చేస్తున్నప్పుడు యంగ్స్టర్స్ అనేక మంది ఉంటున్నారు. కాబట్టి మీకందరికి కూడా నేను ఒక స్పెసిఫిక్ గా ఈ యొక్క డిగ్రీ ఆఫ్ గాడ్ గురించి చెప్పాలని ఆశ కలిగి చెప్తున్నాను. ఏంటంటే, దేవుని యొక్క సంకల్పములు అనాది కాలముగా ఏర్పరచబడినవి. ఆయన చిత్త ప్రకారము ఆయన సమయంలో జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మార్చగల వాడెవడు? నోబడీ ఇస్ దేర్. ఆయనకి ఇష్టమైన ఏదో అదే జరిగించును. అది దేవుని ఏర్పాటు అండి. ఓకే, అంటే అల్టిమేట్ గా ఏంటంటే, హీ పర్పసెస్ ఎవ్రీథింగ్ అండ్ హిస్ పర్పసెస్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ హిస్ పర్ఫెక్ట్ టైం. అది చెప్పుకున్నాం మనం. అంటే ఆయన సంకల్పములు ముందుగా నిర్ణయించేదేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఆ సంకల్పాన్ని తన చిత్తానుసారమైన సమయంలో జరిగించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్ కదండి. అయితే మరి ఆ యొక్క సంకల్పాన్ని ఆయన తన సార్వభౌమాధికారంలో జరిగించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు కదండి. అంటే మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనకు ఇవ్వబడింది ప్రతిదీ కూడా పైనుంచి ఇవ్వబడింది అనే వాక్యం ఉంటుంది. చదవండి ఎవరైనా. యాకోబు గ్రంథము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పరిసమానమైనదై జ్యోతిర్మయుడైన తండ్రి ఉండని పక్షులు ఆయన ఎందుకు ఏ సంచలనమైనను గమనాగమనంలో వల్ల వారికి ఏ ఛాయము లేదు. అంటే దీని వాక్యం యొక్క మీనింగ్ ఏంటంటే, బేసిక్ దాని యొక్క కాంటెక్స్ట్ లోకి వెళ్తే ఏమని రాసి ఉంటుందంటే, శ్రేష్టమైనది, ఓకే, ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది. ఏదైతే పర సంబంధమైనదో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏదైతే పర సంబంధమైనదో అది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. పర సంబంధమైన ప్రతి విషయం కూడా దేవుని నుండి మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఆయన సావరెన్ కాబట్టి.
ఆయన సార్వభౌముడు కాబట్టి, ఆయన గొప్ప దేవుడు కాబట్టి, సమస్తమైన అధికారమును కలిగిన దేవుడుగా ఆయన ఉంటున్నాడు కాబట్టి అది భూమిపై జరిగే విధంగా ఆయన చేయగలిగే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అది ఏ విషయం అయినప్పటికీ నేను చెప్తున్న ప్రతి మాటలో కూడా ఒక డీప్ మీనింగ్ ఉందండి. కాబట్టి ఆ మీనింగ్ ని పట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని నేను ఎంతో కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మాట వెనుక ఒక ఇన్ డెప్త్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఒక మన పరిచర్యలో ఉంటున్నాం కాబట్టి పరిచర్య కావలసిన ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ కూడా ఈ యొక్క వాక్యం వెనుక మీకు కనబడుతుంది అన్నమాట. కాబట్టి మనము దేవుడు తన యొక్క చిత్త ప్రకారము తన యొక్క అధికారం క్రింద తన పర్పస్ ని, తన సంకల్పాన్ని, తన ఉద్దేశాన్ని మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క సంకల్పములు లేకపోతే సంకల్పము అంటే మన అవగాహన కొరకు సంకల్పములు అంటున్నాను నేను. అదా పాపులర్ గా ఆలోచిస్తే సంకల్పం ఒకటే. అల్టిమేట్ గా ఆఖరి దినమున ఆయన ద్వారా ఏర్పరచబడిన వారు ఆయనతో నివసించి ఆయనతో రాజ్యం ఏలుటయే ఆయన సంకల్పము కదా. అయితే ఈ సంకల్పమును డివైడ్ చేసుకుంటూ మనకి అవగాహన రావడానికి సంకల్పములు అని చెప్తూ దాన్ని ఏమంటున్నారంటే ఈ సంకల్పములు ఒకదానికి ఒకటి రిలేషన్ కలిగి ఉంటా ఉన్నాయి, ఒకదానిని ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాయి. ఒకటి జరిగిందనే దాని మీద ఇంకోటి జరగాల్సిందే. యేసుక్రీస్తు ప్రభువు రావడానికి ముందు కొన్ని సిచ్యువేషన్ జరిగాయి. అవి ప్లాన్డ్ యాక్టివిటీస్. అవన్నీ అది ఏదో తెలియక జరగలేదు అవన్నీ. లేకపోతే 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువు రావటం, 4000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువు భూమిపై రావటం అనేది ఒక ప్లాన్డ్ యాక్టివిటీ. అందుకే ఎఫెసీయుల సంపత్తి చూసుకున్నాం కదా. ఆయన చిత్తంలో ఆయన దయా సంకల్పం చేతన చెప్పున ఆయన సమయంలో రావడం జరిగింది. అంటే మ్యూచువల్లీ ప్లాన్డ్, మ్యూచువల్లీ రిలేటెడ్. ఈ రెండు యాక్టివిటీకి మధ్య రిలేషన్ ఉంది. అంటే ఒకవేళ గాని ఒక బబులోనికి ఇశ్రాయేలు కొనుక్కోబడటం వెనుక దేని యొక్క చిత్తం ఒకటి ఉంది అక్కడ. అదేవిధంగా దానికి ముందు వాళ్ళు తిరిగి యెరూషలేముకి రావటం అనేది దేవుని చిత్తం ఒకటి ఉంది అక్కడ. ఓకే, దాని ముందు అలాగని మీరు చెప్పొద్దు, మీరు వారు దేవుని నుంచి వేరుపరచబడడంలో కూడా దేవుని చిత్తం అనమాకండి. ఎందుకంటే దాని వెనుక నా ఆదాము స్వభావం ఉంది. అర్థమవుతుందండి. కొన్నిసార్లు ప్రాబ్లం ఏంటంటే ఇశ్రాయేలీలు దేవుని నుంచి వేరుపరచబడటం, దేవుని చిత్తానుసారంగా నడుచుకోకపోవటం, దేవునికి ఎదిరించి జీవించటం, అది అడమెంట్ నేచర్ ఉంచండి, అది నా ఆదాము స్వభావం. కానీ తిరిగి తీసుకురావడం ఉంచండి, అది దేవుని ఏర్పాటు. అర్థమవుతుందండి. సో కాబట్టి అది దావీదు కొన్నిసార్లు అనేకమైన భయంకరమైన విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ లో వెళ్తున్నప్పటికీ కూడా ఆయనకు తెలుసు ఒక దినమున ఆయన సంకల్పము చెప్పున ఆయన ఏర్పాటులో ఈ విషయం జరగబోతుంది అని ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ధైర్యంగా దేవా నీవే నా ఆశ్రయదుర్గము అన్నాడు ఆయన కదా. మరి ఒలీవ కొండ మీదకి వెళ్తూ ఆయన అంటాడు ఏంటంటే దేవా నీవు ఆశ్రయదుర్గం మాత్రమే నాకు. ఎందుకు? ఆయన చుట్టూ ఎవరు లేరు, అనేక మంది వెనకబడతా ఉన్నారు. ఆ సమయంలో కూడా దావీదు ధైర్యంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు దేవుని యొక్క సంకల్పములు ఒకటికి ఒకటి మిక్స్ అయి ఉన్నాయి. ఆయన రాజుగా ఏర్పరచడానికి ముందు ఆయన గొర్రెల కాపరిగా ఉండడం దేవుని ఏర్పాటు కదండి. గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి రాజులుగా కూర్చోబెట్టి రాజుగా కూర్చున్న తర్వాత సొలొమోను పట్టుకొచ్చిన మందిరం కట్టించడం దేవుని ఏర్పాటు కదా. అయితే మరి భయంకరమైన పాపం చేసిన చూడండి దావీదు, అది దేవుని ఏర్పాటు కాదు. ఎందుకంటే అది ఆయన చేసిన శరీరం చేసిన పాపం. అది తన సొంత చిత్తముతో తన ఆదాము స్వభావాన్ని బట్టి ఆయన చేసిన పాపం అది. కానీ తిరిగి దేవుడు రెస్టోర్ చేసి చూడండి, అది దేవుని ఏర్పాటు. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క సంకల్పములు, దేవుని యొక్క ఉద్దేశములు ఒకదానికి ఒకటి మిక్స్ అయి ఉంటా ఉన్నాయి, ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉంటా ఉన్నాయి. ఆదాము యొక్క దేవుని తొలగిపోయిన పరిస్థితి నుండి తిరిగి కట్టబడే వరకు, ఆఖరి వరకు, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే వరకు ప్రతి విషయం కూడా ఒకదానికి ఒకటి రిలేషన్ ఉంది. ఎందుకు? ఈ యొక్క ప్రతి సంకల్పాలు కూడా ఎందుకు జరుగుతున్నాయంటే అంతాన్ని ఉద్దేశంలో పెట్టుకుని. ఏ అంతమండి? ఒకానొక సమయంలో మనమందరము కలిసి ఆయనతో జీవించే అనుభవం చూడండి, దాన్ని ఉద్దేశాన్ని పెట్టుకుని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు ప్రతి సమయం కూడా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కూడా మనం దుఃఖపడడానికి అవకాశం లేదు, బాధపడడానికి లేదు, పరిచర్యలు వేదన పడడానికి లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. దేవునికి తెలుసు ఏది ఎప్పుడు జరిగించాలి, ఏది ఏమైనప్పటికీ కూడా. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ కెన్ హ్యాపెన్ ఇన్ ద మినిస్ట్రీ, whatever the conditions may happen in the church, whatever the things happen in my family, whatever the conditions may happen in my own house, spiritually God knows my end.
దేవునికి నా అంతం తెలుసు. ఏ కోవిడ్ కండిషన్ వచ్చినప్పటికి కూడా దేవునికి నా అంతం తెలుసు. అది ముందుగా నిర్ణయించబడింది. నో వన్ కెన్ స్టాప్ దాట్. ఎవరు దాన్ని ఆపలేరు, ఎవరు మార్చలేరు. ఇంకా చూసుకుందాం, ఇంకా దేవుని వాక్యం చూసుకుందాం. బ్యూటిఫుల్ వర్డ్స్. ఇంకా మీ ఒక్క వచనం చదువుకున్నట్లయితే మీకు మోర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మొట్టమొదటిగా చూడాల్సిందంటే డిక్రీస్. 7 పాయింట్ చెప్పాలనుకుంటున్నాను మీకు. యాక్చువల్గా దేర్ ఆర్ 7 పాయింట్స్ ఐ వాంట్ టు బ్రింగ్ బిఫోర్ యూ. మీరు గుర్తుంచుకోవడానికి దేవుని యొక్క సంకల్పముల యొక్క లక్షణాలు 7 ఉంటా ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే ఇట్ ఈస్ అన్చేంజింగ్. ఎందుకు అన్చేంజింగ్? అది ఎవరు మార్చలేరు. అది నోబడి కెన్ చేంజ్ ఇట్. అందుకే అస్సీరియలు వెళ్తున్నప్పుడు ఆ దేవుడు యెషయా గ్రంథము బుక్ ఆఫ్ యెషయా 14వ అధ్యాయము 24వ వచనంలో ఏమంటాడంటే అక్కడ చదవండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనాన్ని కనుక జాగ్రత్తగా చూసినట్లయితే, నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడను. చూసారండి ఎంత చక్కటి వాక్యం ఇది. అంటే ఆయన ఏమంటారంటే నేను ఉద్దేశించినట్టు సమస్తమును జరుగును. దట్స్ ఆల్. నోబడి కెన్ చేంజ్ ఇట్. దట్స్ ఆల్. వాట్ అ బ్యూటిఫుల్ వర్స్ అండి ఇది. అంటే ఆయన ఏమంటున్నాడంటే అక్కడ నేను ఉద్దేశించినట్లు సమస్తమును జరుగును, నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. ఎవరితో మాట్లాడాడు? అస్సీరియా గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన కదా. అంటే అది అస్సీరియా గురించి మాట్లాడుతూ కూడా, ఎనిమిది గురించి మాట్లాడుతూ కూడా దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. జరుగును కాదు, నిశ్చయముగా జరుగును. నో వన్ కెన్ చేంజ్ ఇట్ కదా. ఇంకా చూసుకున్నట్లయితే దాని కింద ఉంటుందంటే, ఇంకా మాట్లాడితే నేను యోచించినట్టు స్థిరపరచబడును. ఏదైతే నేను ఆలోచన చేశానో ఆలోచన మాత్రమే ఎస్టాబ్లిష్ అవుద్ది. నోబడి కెన్ చేంజ్ ఇట్, నాట్ ఈవెన్ ది ఎనిమీ. ఎవరు కూడా చేంజ్ చేయలేరండి. దేవుడు ఏర్పాటు చేసిన పరిచర్య, దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి ఆత్మీయమైన విషయము, పర సంబంధమైన ప్రతి విషయం కూడా దేవుడు ఏర్పాటు చేసినట్లు అది జరగాల్సిందే. దట్స్ ఆల్. ఎవరు చేంజ్ చేయలేరు దాన్ని. దాని గురించి వేదన పడాల్సింది, బాధపడాల్సిన అవసరం. ఎందుకంటే ముఖ్యంగా మీరు ఆలోచన చేస్తే దెర్ ఇస్ నో ఆల్టరేషన్ ద డివైన్ ఇంటర్వెన్షన్. డివైన్ ఇంటెన్షన్ అంటే దేవుడు ఒక ఆలోచన కలిగించిన తర్వాత, దేవుడు ఒక విషయాన్ని ఉద్దేశించిన తర్వాత అది ఆల్టర్ చేయడం లేదు. అక్కడ ఒకసారి జరిగిందని జరగాల్సిందే. అది దాన్ని మనం మార్చి ఇంకొక యాంగిల్లో పట్టుకొస్తున్నాడని కొన్నిసార్లు చెప్పే అవకాశాలు ఉన్నాయి. దేవుని అడుగు, నీ నోటి మాట ద్వారా అడిగినట్లయితే ఈ విధంగా జరిగిస్తాడు అని అనేక మంది తప్పుడు పొదలు బోధించేవారు అనేక మంది లోకంలో ఉంటూ ఉన్నారు. అయితే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఏర్పాటులో ఒకసారి ఉద్దేశించిన తర్వాత నో వన్ కెన్ చేంజ్ ఇట్. నో వన్ మీన్స్ నో వన్ కెన్, నాట్ ఈవెన్ ది ఎనిమీ. నోబడి కెన్ చేంజ్ ఇట్. దట్ ఈస్ ద సావరెన్ అథారిటీ. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. పరిచర్యలో ముందుకు వెళ్తా ఉన్నాం. మనం అందరము దేవుని కార్యాలు జరిగించాలని ఆశ కలిగి ఉంటా ఉన్నాం. దేవుని మహింపరచాలని ఆశ కలిగి ఉంటా ఉన్నాం. గృహంలో కూర్చొని ఆత్మీయంగా ఎదగాలని ఆశ కలిగి ఉంటున్నాం. ఆత్మీయమైన విషయాల్లో దేవుడు నిర్ణయించింది జరగాల్సిందే. దట్స్ ఆల్. అవర్ రెస్పాన్సిబిలిటీ టు సరెండర్. దట్స్ ఆల్. మన యొక్క రెస్పాన్సిబిలిటీ, మన యొక్క బాధ్యత ఏంటంటే దేవునిపై ఆధారపడి ఆయన యొక్క సంకల్పాన్ని ఎరిగి, ఆయన ఉద్దేశాన్ని ఎరిగి, ఆయన చిత్త ప్రకారము వాక్యానుసారంగా నడుచుకోవడం మాత్రమే. దట్స్ ఆల్ కదండి. అదే కొంతమంది ఏమంటారంటే ఒకసారి దేవుని యొక్క మైండ్ లో కొత్త విషయాలు రావచ్చు. నథింగ్ విల్ కమ్. ఆయన మైండ్ చేంజ్ అవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభువారు రాకముందే దేవునికి తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమయం రావాలని. దట్స్ ఆల్. There is a perfect pre-programmed pre-plan of God. దేవుని ఏర్పాటులో యేసుక్రీస్తు ప్రభువారు తన సమయంలో ఆయన భూమిపై రావడం జరిగింది. అది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే కొంతమంది నో రివర్షన్ ఆఫ్ డివైన్ ప్లాన్. ఆయన ముందుకు ఇచ్చేసిన తర్వాత వెనక్కి తీసుకుంటాడు. నో, నాట్ ఎట్ ఆల్. ఇట్ ఇస్ గివెన్ ఇస్ గివెన్. వన్స్ గివెన్. ఎందుకంటే అది దేవుని ఏర్పాటులో ఉంది కాబట్టి. దేవుని ఏర్పాటులో ఏదైతే ఉన్నదో అది జరగాల్సిందే. కొన్నిసార్లు మీరు దేవుని వాక్యాలు చూసి ఆయన అడిగారు కాబట్టి ఇలా జరిగింది కదా అనొచ్చు. కానీ అది కూడా ఆయన ముందుగా ఏర్పరచబడిన ప్రణాళిక ఉన్నది కాబట్టి అది జరిగింది. ఇట్ ఇస్ నాట్ రివర్షన్ ఆఫ్ ప్లాన్. దేవుని ప్లాన్ వెనక్కి తీసుకోవడం కాదు. దేవుని ఏర్పాటులో దేవుని చిత్తం జరగాల్సిందే. దట్స్ ఆల్. కాబట్టి మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని సంకల్పములు మారనివి. నో వన్ కెన్ చేంజ్ ఇట్. ఇది స్పెసిఫిక్, ఇది ఆత్మీయమైన విషయాలు చెప్తాను. పర సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతా ఉన్నాను ఈ దినాన. ఓకే. రెండవదిగా అది ఎటర్నల్, అంటే శాశ్వతమైనవి.
అంటే అవి శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండేవి. మరి మీరు చూసుకున్నట్లయితే మరి మన కీర్తనల గ్రంథము 33 అధ్యాయం 11 వచనం చదివినట్లయితే కీర్తనల గ్రంథము 33 అధ్యాయము 13 వచనం చూసుకున్నట్లయితే 11 యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. చూసారండి, ఏమని రాస్తుంది వాక్యం? యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. ఆయన ఆలోచనలంట ఎల్లప్పుడు సదాకాలం నిలిచుంటాయంట, శాశ్వతమైనవంట, ఎల్లప్పుడూ నిలిచుంటాయంట. ఆయన సంకల్పముల తరతరములుండును. ఆయన సంకల్పములు మారవండి, తరతరాలు ఉంటాయి. ఒకసారి డిగ్రీ రిలీజ్ చేసిన తర్వాత నో వన్ కెన్ టేక్ ఇట్ బ్యాక్. ఇట్ హ్యాస్ టు గో. ఆయన సంకల్పములు ఏర్పాటు ప్రకారం జరుగుతున్నవి. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:11 ఉంచామండి, చదివినట్టున్నందుకు మనం సేమ్ అదే అనుకుంటాం. మళ్ళా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:11 మరియు చూడండి. ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచండి. అవును. సో అంటే ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఆయన యొక్క ఆలోచన స్థిరపరచబడి ఉంటాయి, శాశ్వతముగా ఉంటాయి, తరతరములు ఉంటాయి, ముందుగా నిర్ణయించినవిగా ఉంటాయి, ఆయన ఏర్పాటులో జరిగించేవిగా ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. చూసారండి, ఆయన యొక్క చిత్తము, ఆయన సంకల్పములు తరతరములు ఉంటాయి, స్థిరపరచబడి ఉంటాయి, శాశ్వతమైనవి. ఎవరు మార్చలేరండి వాటిని. ఏవైతే ఆత్మీయమైన సంకల్పాలు ఉంటున్నాయో, నా జీవితంలో ఏవైతే జరగాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడో అవన్నీ జరగాల్సిందే. నో వన్ కెన్ చేంజ్ ఇట్. ఎందుకు నేను విషయాలు చెప్తున్నా అంటే మీరు ఆఖరిగా మీకు అర్థమవుతుంది, ప్రతి విషయం కూడా దాని వెనుక ఎంతో ఆత్మీయమైన మర్మాలు ఉంటున్నాయి. కొన్నిసార్లు మన జరగబోయే విషయాల గురించి ఆలోచించేస్తూ మనం బాధపడే వారంగా ఉంటాం. మనం చూస్తున్న పరిస్థితులను బట్టి, చుట్టూ మన జరుగుతున్న కండిషన్స్ బట్టి కొన్నిసార్లు మనం దుఃఖపడే వారంగా ఉంటాం, బాధపడే వారంగా ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యంలో ఏమని రాస్తుంటుందంటే దేవుని యొక్క పరసంబంధమైన ప్రతి విషయం కూడా ఆయన ఏర్పాటులో జరుగుతూ ఉన్నవి, ఆయన తన చిత్త ప్రకారం జరిగించును. No one can change it, no one can modify it, no one can alter it, no one can reverse it. That is the beauty of God. ఒకసారి దేవుడు ఏర్పరిచాడంటే దట్స్ ఆల్, ఇట్ హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్. అది హెబ్రోన్ రిఫా సంఘం అయితేనేమి, అది జెటిసి సంఘం అయితేనేమి, ఏ సంఘమైనప్పటికీ కూడా దేవుడు ఒక పాత్ ని డిసైడ్ చేసి, స్పిరిచువల్ పాత్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ పాత్, ఏదైతే స్పిరిచువల్ మినిస్ట్రీ పాత్ ఆయన డిసైడ్ చేసిన తర్వాత అది జరగాల్సిందే. మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సరెండర్ అంటు ద గ్రేట్ ప్లాన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దేవుని గొప్ప సంకల్పానికి మనల్ని మనం తగ్గించుకొని సమర్పించుకొని ఆయన ఉద్దేశాన్ని జరిగించడం మనకి ఎంతో ఇంపార్టెంట్ కదా. మూడోదిగా తీసుకుందాం, ఆయన యొక్క పర్పసెస్, ఆయన యొక్క సంకల్పాలు ఎంతో లోతైనవి, మర్మము కలిగినవి, అర్థం కానటువంటివి. మీరు చెప్తున్నప్పుడు నేను చెప్తున్నాను, కానీ మరి ఎంత జాగ్రత్తగా ప్రార్థన చేసుకుంటే నేను మీ ముందుకు రాగలిగానంటే రియల్లీ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు దేవుని యొక్క సంకల్పాలు మనకు అర్థం కావు. ఏంటి ఇలా జరుగుతుంది అనుకుంటాం, కానీ దాని వెనుక దేవుని గొప్ప హస్తం ఉంటుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక విషయాన్ని ఆలోచించండి. నేను మీ ముందు ఈ విధంగా దేవుని బిడ్డగా నిలబడటానికి, దేవుని పరిచారకుడుగా మీ ముందు నిలబడి వాక్యాన్ని బోధించడానికి వెనుక దేవుని యొక్క అనాది కాల ప్రణాళిక నడిచింది. నేను భూమిపై పుట్టిన దగ్గర నుంచి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పము నా యొక్క వెనుక జరుగుతూ వస్తుంది. లోకంలో జీవించాను, లోకంలో నా ఇష్టానుసారంగా జీవించాను, నా తలంపులను నెరవేర్చుకుంటూ వచ్చాను, నా ఇష్టానుసారంగా దేవునికి దూరంగా జీవిస్తూ వచ్చాను 30 సంవత్సరాలు. అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క సమయంలో తన దయా సంకల్పం చెప్పున కాలం సంపూర్ణమైనప్పుడు తన ఏర్పాటులో నన్ను దేవుని దగ్గర తీసుకోవడం జరిగింది కదండి. ఆయన రక్షించడం జరిగింది. తీసుకుని వచ్చి ఈ దినాన
తన బిడ్డలతో కలిసి ఎంతో దేవుని సన్నిధిలో సంఘంలో కూర్చొని దేవుని వాక్యాన్ని బోధించడానికి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి వెనుక దేవుని యొక్క గొప్ప సంకల్పం నడిచింది. అది ఇంకా ముందు నడుస్తూ ఉంటుంది. ఇంకా the way it began when this day I born upon this earth, భూమిపై పుట్టినప్పుడు ఏ విధంగా అయితే స్టార్ట్ అయిందో నా అంతం వరకు జరుగుతూ ఉంటుంది. అది ఏ దినం వరకు అయితే దేవుడు పరిచర్య కొరకు ఈ భూమిపై ఉంచాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడో అంతవరకు నడిపిస్తూ ఆయన పరిచర్యను తన చిత్తానుసారంగా జరిగిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. కొన్నిసార్లు నాకు అర్థం కాదు అది. ఐ థింక్ దట్ వై ఇట్ ఇస్ హ్యాపెనింగ్ అనుకోవచ్చు నేను. అయితే మీరు చూడండి, కీర్తన గ్రంథము 92:5 వచ్చామండి ఎవరన్నా. చూసారండి, ఆయన యొక్క ఆలోచనలు గంభీరమైనవి అంటండి. అవి ఆయన ఆలోచనలు ఆయన మనకు అర్థం కాని నీ కార్యం ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరమైనవి. 147:5 కూడా చదవండి సిస్టర్. 147:5 త్వరగా వెళ్దాం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. హిస్ అండర్స్టాండింగ్ ఇస్ వెరీ డీప్, ఇన్ఫైనైట్. అందుకే చెప్తుందంటే డీప్ అండ్ ఇన్ఫైనైట్ ఎందుకు పెట్టారంటే ఆయన జ్ఞానమునకు మితి లేదు. నీ జ్ఞానమునకు నా జ్ఞానమునకు మితి ఉందండి. మనం అర్థం చేసుకోవడానికి ఒక మితి ఉందండి, కానీ మితి లేనిది ఆయనది. ఆయన యొక్క లోతైన మర్మం ఉన్నది వెనుక ఉంటుంది. ఇంకా మనకి తెలిసిన వాక్యమే యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 9వ వచనంలో రాయబడిందంటే ఆయన యొక్క సంకల్పాలంట ఎంతో గొప్పగా ఉంటాయని. 55:9లో ఏం రాసి ఉంటుందంటే, అది కూడా చదువుతానండి. 55:9 వచనంలో ఏం రాసి ఉంటుందంటే, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని తలంపులు, దేవుని సంకల్పములు మన ఆలోచన కంటే అతి ఎక్కువగా ఉంటా ఉన్నాయి. కాబట్టి ఏ విషయంలో కూడా తొందరపడడానికి లేదు, ఏ విషయంలో బాధపడడానికి లేదు. ద గాడ్ ఇన్ హిస్ పర్ఫెక్ట్ టైం హీ విల్ డూ ఎవ్రీథింగ్ రైట్. ఆయన తన సమయంలో ప్రతి విషయాన్ని కూడా తన ఏర్పాటులో తన చిత్తంలో జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. నో నీడ్ టు వరీ అట్ ఆల్, నో నీడ్ టు బాదర్ అట్ ఆల్. మనకిచ్చే రెస్పాన్సిబిలిటీ అంటే నీల్ డౌన్ అండ్ ప్రే బిఫోర్ గాడ్. దేవుని సన్నిధిలో మోకరించాలి, ప్రార్థన చేయాలి తప్ప అంతరించి మనం ఏం చేయాలి. ఎందుకంటే ఆయన సంకల్పం నెరవేర్చబడాలని ఉన్నది. హీ ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్. నో వన్ కెన్ స్టాప్ ఇట్. అందుకే చెప్తా ఉన్నది ఎందుకంటే నాట్ ఈవెన్ ది ఎనిమీ, అపవాది కూడా దేవుని యొక్క పరసంబంధమైన కార్యాన్ని ఆపలేరు. హీ కెనాట్. దట్స్ వాట్ హ్యాపెండ్. ఇంకా చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఫోర్ ఆర్డైన్డ్, ముందుగా నిర్ణయించబడింది. ఎలా నిర్ణయించబడింది రాస్తుంటే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మీ యొక్క ఏర్పాటు మీరు గుర్తించండి ఉంది. అక్కడ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఏమని రాస్తుంటుందంటే చదవండి స్టోర్న. ఎలాగనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ ఎద్దుకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియదు. మీ నిమిత్తము మేము చేయడం ఎట్టి వారమో ఎట్టిమో మీ తెలియదు. ఓకే, మాకు తెలియను అంటే ఏంటంటే అక్కడ చెప్తుంది ఏంటంటే పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అంటే గాడ్స్ ఫోర్ ఆర్డైన్డ్ థింగ్ ఇస్ ఆల్రెడీ దేర్. అంటే పౌలు భక్తుడికి ఎంతో క్లారిటీగా తెలుసు. ఒక సహోదరుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఒక సహోదరుని పరిచర్యలో నడిపిస్తున్నప్పుడు, ఒక సహోదరుని పరిచర్యలో ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు పౌలు భక్తునికి ఎంతో క్లియర్ గా తెలుసు దీని వెనుక దేవుని యొక్క సంకల్పం ఉంది. దేవుడు జరిగించనై ఉన్నాడు. ఆయన ఏర్పరచబడిన వ్యక్తి ఆయన ఎరిగి ఉన్నాడు ఆయన కదండి. కాబట్టి ఆయన ఏర్పరచబడిన వ్యక్తి కాబట్టి నా యొక్క మాట వింటున్నాడు అనే విషయాన్ని కూడా గమనించే భక్తుడుగా ఉంటున్నాడు పౌలు భక్తుడు. అంటే ఇక ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో జరుగుతున్న ఎదుగుదల కూడా దేవుని యొక్క ఇంటర్వెన్షన్ లేకుండా జరగట్లేదు అనే విషయాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి నా శక్తి కాదు, నా బలము కాదు, కానీ దేవుని యొక్క సంకల్పము ద్వారా, దేవుని యొక్క ఉద్దేశము ద్వారా ఇది జరుగుతూ ఉన్నదని ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎంతో పీస్ఫుల్ గా ఉంటున్నాడు ఆయన కదండి. ఇంకా అదే విధంగా మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 వచనం చదవండి. మొదటి పేతురు 1:20.
తను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడలి కాలం నుండి ఆయన ప్రత్యక్షపరచబడింది. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. చూడండి అక్కడ రాస్తూ, ఆయన జగత్తు పునాది వేయపడక మునిపే నియమింపబడిన గాని. 4 ఆర్డైన్డ్ కండిషన్స్ అంటే ఏంటంటే జగత్తు పునాది వేయక మునిపే నియమింపబడినదిగా చూపిస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తూ అని ఏమంటాడంటే జగత్తు పునాది వేయక మునిపే నిర్ణయించబడిన, అంటే ఆయన మునిపే నియమింపబడిన గాని. అంటే 4 ఆర్డినేషన్, అంటే 4 ఆర్డైన్, ప్రతి విషయం కూడా ముందుగా నిర్ణయించబడింది అన్న విషయాన్ని అక్కడ పేతురు గమనిస్తుంటారు. చూడండి అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 వస్తామండమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4. ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటపై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని వేయబడము ప్రేమ చేత ఆయన క్రీస్తు ఏర్పరచుకున్నాం. ఎంత ఇన్నర్ మీనింగ్ ఉందండి దీంట్లో. ఈ మాటలో ఎంత డెప్త్ ఉందండి. ఈ మాటను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎంత డెప్త్ దేవుడు అక్కడ పౌలు భక్తులు మాట్లాడుతున్నాడంటే ఈ విషయాలు రాస్తూ ఆయన రాసి ఏమంటాడంటే అది మీరు ఏమిటంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకును. దేని బిడ్డలా ఎంత చక్కటి వాక్యం చూడండి. దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించిన దేవుడుగా ఉంటారు. అంటే గాస్పల్ ఇస్ ప్రీ డిస్టైన్డ్, అంటే గాస్పల్ ఇస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క స్వార్థ అనేది ముందుగా నిర్ణయించబడి ఆ స్వార్థను ప్రకటిస్తున్నట్లుగా పౌలు భక్తుల ద్వారా మనం చూస్తూ ఉన్నాం అక్కడ. అంటే సింపుల్ స్టేట్మెంటే, ఒక్క స్టేట్మెంట్ లోనూ ఎంతో డెప్త్ అని మీనింగ్ ఉంటుంది అక్కడ. కాబట్టి ఆల్వేస్ పర్పస్, దేవుని సంకల్పాలు, సంఘము పట్ల దేవునికి ఉన్న సంకల్పము ముందుగా నిర్ణయించబడింది. అది ఏ సంఘమైనప్పటికీ కూడా, అది మా సంఘమైనప్పటికీ కూడా, మీ సంఘమైనప్పటికీ కూడా, ఏ సంఘమైనప్పటికీ కూడా, ఏ సంఘంలో ఉంటున్నప్పటికీ కూడా ఆ సంఘము పట్ల దేవుని యొక్క దయా సంకల్పము ముందుగా నిర్ణయించబడింది. అది నిర్ణయించబడి అది జరుగునట్లుగా చేసేది దేవుడు ఆత్మీయంగా అన్నమాట. ఇంకా ముందుకు చూసినట్లయితే ఆయన ఫోర్ నాలెడ్జ్, ముందుగానే ఆయన జ్ఞానంలో ఉంది అది కదా. అందుకే ఏమంటే మొదటి పేతురు రాసిన పత్రిక 1:2 ఎలెక్ట్ అకార్డింగ్ టు ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. అంటే మొదటి పేతురు 1:2 ఏమని రాస్తుంటుందంటే అది మొదటి పేతురు 1:2 ఏమని రాస్తుంటుందంటే చాలా క్లియర్ గా ఆత్మ వలన చూడండి, చదవండి ఎవరన్నా. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పిదోకియ, ఆసియా, బితునియా దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. యాక్చువల్గా అది 1వ వచనంలో ఉంది. యాక్చువల్గా యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, ఫోర్ నాలెడ్జ్ అంటే దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమును బట్టి సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ కదా. ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుడు తన యొక్క భవిష్యత్ జ్ఞానమును బట్టి ప్రతి విషయాన్ని కూడా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అదేవిధంగా అపోస్తలుల కార్యములు 2:23 చూస్తున్నట్లయితే అపోస్తలుల కార్యములు చూడండి. అంటే పౌలు యొక్క పరిచర్యలో ఈ యొక్క మాటలు అధికంగా మాట్లాడుతుంటాడు పౌలు ముఖ్యంగా కదా. ఇంకా ఈ యొక్క అపోస్తలుల కార్యములు 2వ అది యొక్క అపోస్తలులు 2:23 నిర్ణయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపించిరి. ఈవెన్ ఇన్ ద డెత్ ఆల్సో. అంటే అక్కడ చూస్తుండండి, వారిని సిలువ వేయటం కూడా దేవుడు ఎంత క్లియర్ గా వాక్యం ఏం రాస్తుంటుందంటే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. చూసారా, దాని వెనుక ఆ సిలువ వేయబడటంలో దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం ఉన్నది అనే విషయాన్ని అక్కడ ఆ సమయం చూసే వారికి ఏమనుకుంటది,
ఆ సమయంలో శిలువ వేయబడుతూ ఉన్నప్పుడు చూసిన వారందరికి కూడా ఏం అర్థమై ఉండకపోవచ్చు. ఈ దినమున దేవుని వాక్యం మన చేతిలో ఉంది కాబట్టి దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం గురించి మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా మనం త్వరగా వెళ్దాం. ఇంకా చూసుకున్నట్లయితే ఎందుకు జరిగిస్తా ఉన్నాడు ఆయన సంకల్పాన్ని? ఆ సంకల్పం జరిగించడం వెనుక ఆయన యొక్క సంతోషం అంటే గుడ్ ప్లెజర్ ఉంటుంది కదా. ఆయన యొక్క ఏర్పాటు, ఆయన గుడ్ ప్లెజర్ ఉంది. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:9 చదవండి. చదివాం కాబట్టి మళ్ళీ చదువుతాం. 1:9 గుడ్ ప్లెజర్. ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తంలో కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాడు. అంటే నాకు యాక్చువల్ గా మరి తెలియదు కానీ, నాకు ఇక్కడ ఏమైనా ఎక్కడో తెలియదు కానీ, అయితే పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ లో ఉంటుందంటే ఆ పర్పస్ అలాగా అకార్డింగ్ టు హిస్ గుడ్ ప్లెజర్ కదా. ఆయన యొక్క ఇష్ట ప్రకారము ఆ యొక్క చిత్తాన్ని మన ముందు ప్రకటించడానికి వెనుక ఆయన యొక్క ఇష్టం ఉంది. అక్కడ ఆయన ఇష్ట ప్రకారం జరిగిస్తా ఉన్నాడు ఆయన. అంటే దేవుని సంకల్పం వెనుక దేవుని యొక్క ఇష్టం ఉన్నది. ఆయన ఇష్ట ప్రకారం మాత్రమే జరిగించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. అదే విధంగా బుక్ ఆఫ్ యెషయా 46:10 ఆలోచన నా చిత్తమంతయు నెరవేర్చుకునేదని చెప్పుకొనొచ్చు, అది నుండి నేను కలగబో వాటిని తెలియజేస్తున్నా. 46:10 నా ఆలోచన నిలుచుననియు కదా, ఇంకా నా చిత్తమంతయు నెరవేర్చుకొనదనియు చెప్పుకొనొచ్చు, ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియచేయుచున్నా. అయితే మరి ఎక్కడ తెలియదు కానీ గుడ్ ప్లెజర్ ఉంటుంది. అది కూడా ఏముంటుందంటే అకార్డింగ్ హిస్ కౌన్సిల్, అంటే ఆయన ఇష్ట ప్రకారము, నా ఇష్ట ప్రకారము నేను జరిగిస్తా ఉన్నాను. అంటే ప్రతి విషయాన్ని కూడా, ఆత్మీయమైన పరసంబంధమైన ప్రతి విషయానికి కూడా ఆయన చిత్తం జరిగిస్తున్న దేవుడు ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఎక్కడ కూడా మనం వేదన పడటానికి కానీ బాధపడటానికి లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక బ్యూటీ ఉంది. ఇవన్నీ చెప్తే లాస్ట్ లో ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఏమన్నా అంటే ఇక్కడ ఆయన దేవుని యొక్క ప్రతి సంకల్పం కూడా అన్కండిషనల్. నువ్వేదో మంచిగా ఉంటాను బట్టి, లేకపోతే నేనేదో మంచి కార్యం జరిగించడం బట్టి, లేకపోతే నేనేదో చెడు పని చేయడం బట్టి కదా. ఆదాము స్వభావం నాలో ఉంది కాబట్టి కొన్నిసార్లు నేను నా ఇష్టానుసారంగా నేను జీవించి నేను సరిగ్గా చేయకపోవడం బట్టి ఆయన సంకల్పం జరగదు అనుకోవడానికి లేదు. ఆయన సంకల్పం ఏర్పరచబడింది కాబట్టి ఈవెన్ దో ఐ బికమ్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ ఇన్ ది మినిస్ట్రీ, ఒకవేళ నేను కూడా దేవుని పరిచర్యలో ఒక అడ్డుగా ఉంటున్నప్పటికీ కూడా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చేవాడుగా ఉంటా ఉన్నాడు. 100% నో డౌట్ ఇన్ దట్. నేను ఎన్ని అడ్లు వేసినప్పటికీ కూడా, నేను ఎన్ని ప్రాబ్లమ్స్ పట్టుకొచ్చినప్పటికీ కూడా, నేను ఏ విధంగా ఆదాము స్వభావంతో నా ఇష్టానుసారంగా జీవించినప్పటికీ కూడా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. ఎలా అంటే నన్ను పక్క తప్పించాలని దేవుడు చేస్తాడు, లేదా నన్ను మార్చాలని దేవుడు చేస్తాడు. నా జీవితాన్ని మార్చి తన ఇష్టానుసారంగా మార్చుకొని తన సంకల్పాన్ని నెరవేర్చే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు. ఓకే, ఒకవేళ వినకుండా ఉన్నట్లయితే 2 దెబ్బలేసిన పట్టుకొస్తాడు. బట్ అల్టిమేట్లీ ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఐ కెనాట్ డూ ఎనీథింగ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లివింగ్ గాడ్. అన్కండిషనల్. అందుకే ఎందుకు మాట చెప్తానంటే దెర్ ఇస్ నో కండిషన్ దేర్. ఏదో కండిషన్ ఉండి నేను ఇలా ఉంటేనే ఆయన అలా సంకల్పం జరిగిస్తాడు ఆయన అన్నది లేదు. ఆయన సంకల్పం జరగాల్సిందే, ఆయన నెరవేర్పు జరగాల్సిందే, ఆయన ఉద్దేశము జరగాల్సిందే. దట్స్ ఆల్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్ అండి. అటువంటి దేవుని మనం దేవుని దగ్గరికి వస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా ఒకసారి మరి ఎక్కడ మనం మోకరించండి. కొద్దిసేపు నేను కొన్ని ప్రశ్నలు వేసి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే మరి దేవుని పరిచర్యలో ఉంటున్నాము, దేవుని యొక్క నడిపింపులో ముందుకు వెళ్తా ఉన్నాము, దేవుని యొక్క కార్యాలను జరిగించాలని ఆశ కలిగి ఉంటా ఉన్నాం. చుట్టూ ఉన్న పరిస్థితులు చూచి కొన్నిసార్లు భయపడుతూ ఉన్నాం. కొన్నిసార్లు ప్రార్థన చేసేవాళ్ళు కొన్ని ప్రార్థనలు చూస్తూ ఉంటాను నేనంటే, లోకంలో ఉన్నవారు అనేక మంది దేవుని బిడ్డలు వారు నడిపించే రీతిని బట్టి వారు చేసే ప్రార్థన ఎట్లా ఉంటుందంటే దే ఇన్స్ట్రక్ట్ గాడ్ టు చేంజ్ హిస్ పర్పసెస్. దేవా నాకు ఇలా కావాలి, అలా జరిగించు ప్రభువా అని అడిగేవారు అనేక మంది ఉంటా ఉన్నారు. గాడ్స్ పర్పస్ విల్ నెవర్ చేంజ్. మనం చేయాల్సిందే వీ హ్యావ్ టు చేంజ్ టు ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ గాడ్. మనము మారాలి, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి మనం మారాలి కదా. దేవుని సంకల్పంలో మారవు. ఎందుకే కదా మరి మన సియోని గీతాల్లో చక్కటి పాట, ఆ పాట నాకు ఎంతో ఇష్టమైన పాట. అది యేసుకు అది పాట. ఏం పాట బ్రదర్ అది? సిస్టర్ పాట చెప్పరా అది?
దేవుని సంకల్పం ఎన్నడూ మారవని యేసుక్రీస్తు అది చెప్పడం ఎవరైనా గుర్తుందా ఆ పాట? చూడండి దేవుని బిడ్డలారా, ఒకసారి అర్థం చేసుకోండి. నిజంగా నిజంగా ఒక్క పాట వెనుక గొప్ప మెసేజ్ ఉందండి. ప్రతి పాట వెనుక దర్ ఇస్ అ గ్రేట్ మెసేజ్. ఐ రియల్లీ ఎంకరేజ్ ప్రతి ఈ పాట వింటున్నప్పుడు కూడా ఐ ఆల్వేస్ ఎంకరేజ్. ఈ యొక్క పాట వ్రాయడం వెనుక ఎంత మెచ్యూరిటీ లేకపోతే ఆ పాట వ్రాయబడింది. ఎందుకంటే బైబిల్ యొక్క బేసిక్స్ తెలియకుండా ఆ పాట వ్రాయడం చాలా కష్టం అండి. ఎందుకంటే అది బిబ్లికల్ బేసిక్. అది చాలా మందికి, అనేక మందికి ఆ బేసిక్స్ లేకపోవడం బట్టి ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అనుకునే అవగాహనలో ఉంటాం మనం. కానీ ఎంత బ్యూటిఫుల్ పాట అంటే, ఈ దేవుని సంకల్పం మారవు అన్నట్టుకి. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంకల్పములు ఎన్నడూ మారవు. ఎందుకంటే యుగ యుగములు ఆయనే జరిగించేవాడుగా ఉంటున్నాడు. కానీ కొంతమంది ఏమనుకుంటామంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు we ask God to change his purposes. That is the ultimate sadness in the present days. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, అనేక మంది దేవాను ఇలా చేయి ప్రభా, దేవాన్ని ఇలా చేయి ప్రభా అని పర్పస్ చేంజ్ చేయడానికి డిమాండ్ చేసే వాళ్ళంగా ఉంటున్నాం, కమాండ్ చేసే వాళ్ళంగా ఉంటున్నాం. నో, నాట్ ఎట్ ఆల్. We cannot command God what to do by him. It is God who decided and deciding and going to decide what is going to happen. He already predestined. జరగాల్సిందే. మన పని ఏంటంటే సబ్మిట్ చేసుకుని ఆయన చిత్తంలో ముందుకు వెళ్తాం. కొన్నిసార్లు చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి, సంఘంలో పరిస్థితిని బట్టి, లేకపోతే మన యొక్క కుటుంబ పరిస్థితిని బట్టి, లేకపోతే ఫైనాన్షియల్ కండిషన్స్ బట్టి, మన జాబ్ కండిషన్స్ బట్టి, ఏదో అనేక విషయాలను బట్టి we always get distracted అనుకుంటాం. మీరు అనుకోవచ్చు కొన్నిసార్లు, ఏం జరుగుతుంది ప్రభా, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనుకుంటే, నథింగ్ టు వర్రీ. God is in perfect control upon every situation of your life. దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుగా నిర్ణయించాడు. అది జరగాల్సిందే. నువ్వు కాదంటే నువ్వు దెబ్బతింటావు, కానీ అంతమించి జరగదు. నేను నో అన్నా అనుకోండి, దెన్ ఐ గెట్ ఎ షాట్, దట్స్ ఆల్. దేవుని బిడ్డనైతే ఒక దెబ్బ తగులుద్ది, నెమ్మదిగా దేవుళ్ళలోకి వస్తాను నేను. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్ అండి. That's a wonderful God that we have. He has to do what he wishes, that's all. ఆయన ఏది ఇష్టమైనది అదే జరగాల్సిందే. ఇంకా మాట్లాడితే కొన్నిసార్లు అనుకుంటాం మనం, నేను నా ఆత్మీయ పరిస్థితిని బట్టి నేను గర్విస్తున్నానేమో. నో, నాట్ ఎట్ ఆల్. నేను ఈ దినం ఆత్మీయంగా జీవించాలి అన్నది కూడా దేవుడు ముందుగా నిర్ణయించినది. నా గొప్పతనం కాదు, నాలో ఉన్న ఏ శక్తి కాదు, నేను ఏదో దేవుని సన్నిధిలో రావడం కాదు. ఇట్ ఈస్ గాడ్స్ ప్రీ డిస్టినేటెడ్ ప్లాన్. దేవుడు ముందుగా నిర్ణయించి ఏర్పాటు చేసిన దయా సంకల్పము చెప్పున దేవుని సన్నిధిలో కూర్చున్నాను నేను. కాబట్టి మీ దేవుని వాక్యాన్ని బోధించగలుగుతూ ఉన్నాను. నా శక్తి లేదు, నా బలము లేదు. ఆఖరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. వన్ హూ ఇస్ ఇన్ దిస్ పర్పస్ విల్ వాక్ అకార్డింగ్ టు హిస్ వర్డ్. సింపుల్ స్టేట్మెంట్ అండి ఇది. నేను రాసింది అండి, ఎక్కడ పికప్ చేసింది కాదు, నేను రాసింది అనమాట. బిబ్లికల్ బేసిక్ అది ఏంటంటే, ద వన్ హూ ఇస్ ఇన్ హిస్ పర్పస్. ఎవరైతే ఆయన సంకల్పంలో ఉన్నారో, మరోసారి చెప్తా ఉన్నాను, ఎవరైతే ఆయన సంకల్పములో ఉన్నారో వారు ఆయన సంకల్పము చెప్పున ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటారు. నో వన్ కెన్ చేంజ్ ఇట్. నేను సంకల్పంలో ఉన్నాను కాబట్టి ఆయన వాక్యానుసారం నడుచుకోవాల్సిందే. నాకు ఆల్టర్నేటివ్ లేదు. నాకు ఆయన ప్రకారం వెళ్ళాల్సిందే. ఆయన సంకల్పం చెప్పు నడుచుకోవాల్సిందే. దర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ మీ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకసారి మోకరించిన వారు అందరూ కూడా కొద్దిసేపు ఆలోచన చేయండి, కొద్దిసేపు అర్థం చేసుకోండి. ఆయన సంకల్పములు ఎంతో గొప్పవి. సంఘము పట్ల, రిఫా హెబ్రోన్ సంఘం పట్ల ఆయన ఉద్దేశములు గొప్పవి, ఆయన సంకల్పములు గొప్పవి. ఆయన జరిగించాలనుకున్నది ఆయన జరిగిస్తారు. ఆయన ఏ విధంగా అయినప్పుడు జరిగిస్తారు. దాంట్లో ఏ విధంగా వేదనపడడానికి అవకాశం లేదు. దేని గురించి వర్రీ అవసరం లేదు. బికాస్ హీఈస్ ఇన్ కంట్రోల్. హీ నోస్ వాట్ టు డూ. ఏ విధంగా జరిగించాలని తెలుసు, ఎలా జరిగించాలని తెలుసు, ఎంత పర్ఫెక్ట్ గా జరిగించాలని తెలుసు. కొన్నిసార్లు నన్ను మారుస్తాడు దేవుడు, కొన్నిసార్లు ఎదుటి వ్యక్తిని మార్చచ్చు. కొన్నిసార్లు
but God fulfills his desire, fulfill his plans. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మనందరికీ అటువంటి అవగాహన తెచ్చేసి ఆయన సంకల్పాన్ని అర్థం చేసుకొని, ఆయన ఉద్దేశాలను అర్థం చేసుకొని, మారని సంకల్పాన్ని అర్థం చేసుకొని, ఆయన ఉద్దేశంలో మనం జీవించే విధంగా దేవుడు మనందరికీ సహాయపడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవాన తండ్రి, మరి ఎవరెవరైతే ప్రభా ఈ వాక్యం ద్వారా ప్రేరేపించబడి నాయన తండ్రి నీ సంకల్పములను, నీ ఉద్దేశములను అర్థం చేసుకొని ప్రభా తండ్రి నడుచుకోవాలని ఆశ కలిగి ఉంటున్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. వారి హృదయంలో తీసుకునే డెసిషన్ ప్రభా నిశ్చయముగా నెరవేర్చండి. మీ సంకల్పములపై, మీ యొక్క ఉద్దేశములపై వారందరూ ఆధారపడి జీవించే విధంగా ప్రభా వారి పట్ల మీరు కృప చూపించి నడిపించమని కోరుతున్నాను ప్రభా. హెబ్రోన్ రిఫా సంఘమును ప్రత్యేకంగా ఎత్తి పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ కృపను దయచేయండి, నీ సంకల్పమును నెరవేర్చండి. మీ సంకల్పమును అర్థం చేసుకుని ముందుకు వెళ్లే సంఘముగా ఆ సంఘమును ఉంచిన రీతిని బట్టి నీకు వందనాలు. రాబో దినాల్లో ప్రభా తండ్రి మరింత గొప్ప రీతిగా ఆ యొక్క సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని కోరుతూ ఈ యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.